టైటిల్ వచ్చి ఇది మేము అనుకున్న టైటిల్ వెనరో భాగ్యం విదేశీ కథ. ఇది ఓకే. వెనరో భాగ్యము విదేశీ కథ. యాహ్! ఇది సజెస్ట్ చేశారు టీమ్ లో ఒకళ్ళు. బాగా నచ్చింది, రిజిస్టర్డ్ ఇట్ ఇక్కడ. సో మీకు తర్వాత ఏమైందంటే మాది ఈ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న టైంలో వెనరో భాగ్యం విష్ణు కథ అని ఒక సినిమా వచ్చింది. సినిమా వచ్చింది. సో దే సినిమా వచ్చింది. ఆస్ట్ గీతా ఆర్ట్స్ ది మాకు ఎన్ఓసి కావాలి అంటే మేము వెళ్తున్నాము అని అన్నారు అనమాట. సో మేమేం అనలేదు. యూ విల్ సో ఎడిట్. ఇట్స్ బిగ్ బ్యానర్. సో దే వెంట్ అహెడ్. దెన్ ఈ అనగనగా ఆస్ట్రేలియాలో యాక్చువల్గా టైటిల్ ఐ కెప్ట్ ఇట్ ఫర్ అనదర్ ఫిల్మ్. నా దగ్గర ఓకే. వేరే ఉంటే దానికి నేను అది పెట్టుకున్నాను. దెన్ ఐ థాట్ ఇప్పుడు ఫిల్మ్ పోస్టర్ పడుతుంది, వాడు ఆడియన్స్ స్టార్ట్ చేశాక ఆహా ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుంది అని కాకుండా రైట్ ఫ్రమ్ సినిమాలో ద పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఓకే ఆస్ట్రేలియా ఇది సినిమా. అనగనగా ఆస్ట్రేలియాలో, ఇది ఆస్ట్రేలియాలో కాబట్టి సెట్ అయిన కబడ్డీ హ్మ్. అని రావాలి వాళ్ళకి. సో మెంటాలిటీలో ఉంటాడు. యా ఇప్పుడు సో దే విల్ డిసైడ్ బిఫోర్ హిట్టింగ్ ద ప్లే బటన్ కదా, ఆర్ బయింగ్ ద టికెట్. అనగనగా ఆస్ట్రేలియా అంటే ఓకే మూవీ ఆస్ట్రేలియాలో కథ అక్కడది అనేది వస్తుందని చెప్పి దెన్ వి సెలెక్టెడ్ దట్, రిజిస్టర్ అయ్యాము. ఓన్లీ థింగ్ ఏంటంటే టైటిల్ ఫాంట్స్ అది కొంచెం అనగనగా కనిపించట్లేదు. మెయిన్. వేరే ఇప్పుడు అరుణాచలం స్టైల్ ఉంటది కదా మనకి, ఇలాగా ఓల్డ్ అవును. స్టైల్ రెట్రో. ఇప్పుడు రెట్రో. రెట్రో వచ్చింది బేసికల్లీ. అవును. రెట్రోకి ఏం వాడారో అదే నేను అదే వాడాను. వాడారు. అనగనగా ఫాంట్. ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. ఫాంట్. ఆ కొత్తపల్లిలో ఒకప్పుడు యా. యా. మీరు చూస్తే ఫాంట్ ఎలా ఉంటుంది సేమ్ Font. సేమ్ అనమాట. ఉంటుంది. అదే మేము వాడాము. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఆస్ట్రేలియా కూడా రిజిస్టర్ చేసాం అవును. ఓకే. సో దట్ ఇది అన్నిటికీ బాగుంటుందని. బట్ అది సెకండ్ టైం వెళ్ళేటప్పటికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎవరో వాడుతున్నారు ఏదో చెప్పారు. అది ఆ, ఇందాక కంటిన్యూషన్ ఏంటంటే అదే హీరో హ్మ్. రామ్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఆ, అన్న నాకేం లేదు ఇందులో ఏముంది, హీరోయిక్ ఎందుకంటే హీరోయిక్ ఏం లేదు హీరో అంటే దే ఎక్స్పెక్ట్ ఫైట్స్ యా. యా. లాంటివి ఉంటాయని. సో నేను మినిమం కమర్షియల్. ఐ టోల్డ్ హిమ్ సి ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్ తర్వాత నువ్వు గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే వి ఎండెడ్ హిమ్ లైక్ ఏ మాస్ హీరో. యా. వాడికి ఒక ఇంట్రడక్షన్ పోలీస్ లాగా వచ్చి వాడు హీరో అయ్యాడు యాక్చువల్గా బేసికల్లీ. ఒక నార్మల్ రామ్ బ్యాగ్. హీరో అయ్యాడు. సో ఈ బుల్ క్యారెక్టర్ బేసికల్లీ నేను అనేది ఏంటంటే వై ద గ్రాఫ్ వెంట్ డౌన్ ఫర్ హిమ్ బేసికల్లీ, సో దట్ ఇప్పుడు రామ్ గ్రాఫ్ అక్కడే ఉన్నా సరే వీడు కిందకి వెళ్ళిపోయేటప్పుడు ఏమైంది, మనం ఇది వీడు పైన ఉన్నాడు ఇప్పుడు, వీడు కింద ఉన్నాడు. సో సైకలాజికల్ గా ఇట్ ఎఫెక్ట్స్ ఆడియన్స్. యా. ఓ వీడు కొట్టేశాడు రా వీడిని, కొట్టినప్పటి నుంచి ఆడు డౌన్ అయిపోయాడు, యా. వాడి గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. అవును. సో ఆడిది కామెడీ, మల్టిపుల్ దాన్ని టైమ్స్. కూడా కామెడీలో పుష్ చేస్తాం వాడిని. యా. Yeah. సో ఈ బుల్ది మాట్లాడేటప్పుడు నాకు సెకండ్ వాచ్ లో యాక్చువల్గా నేను గమనించింది ఏమంటే లైక్ ఐ హ్యాడ్ ఏ కన్ఫ్యూజన్ ఇన్ క్లైమాక్స్ పార్ట్. ఆ బ్యాగ్ లో మారినప్పుడు అది కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ రామ్ ఈస్ హోల్డింగ్ ఏ బ్యాగ్ అండ్ లైక్ వెన్ ఈస్ గోయింగ్ టు గివ్ దట్ సీక్రెట్ టు మదర్, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది అండ్ ఇంకో తను బ్యాగ్ వచ్చింది. అంటే నేను అనుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఎలా అనుకున్నా అంటే మేబీ ద బ్యాగ్ విచ్ రామ్ ఈస్ క్యారింగ్ ఆల్రెడీ సేవింగ్ మనీ, మేబీ ద హీరోయిన్ విచ్ ఎవర్ షీస్ టేకింగ్ రైట్, దాంట్లో డబ్బులు ఉండదేమో, ఓన్లీ బ్యాగ్ ఉంటుంది, Dummy. బట్టలు ఉంటాయేమో, Dummy. అది మారుతుందేమో అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్షియస్ మైండ్ విచ్ రామ్ కూడా ఇదే బ్యాగ్ ఉండేది అనేది నాకు మైండ్ లో లేదు, కాన్షియస్ లేదు ఫస్ట్ లో. వేర్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఈస్ బుల్ దగ్గర గొడవ పడేటప్పుడు ఈ విల్ బి చెకింగ్ ఫర్ బ్యాగ్. రామ్ బ్యాగ్ తీసుకొని అక్కడే ప్లాట్ అవుతుంది బ్యాగ్ తాలూకు. అరే ఇది బ్యాగ్ కోసం ఉంటాడు వెళ్ళిపోవచ్చు కదా అన్నప్పుడు నాకు దానికి తగిన పే ఆఫ్ ఎక్కడ వచ్చిందంటే Same లాస్ట్ బ్యాగ్ లో వచ్చింది. లైక్ Same ఓకే bag. దీనికి సంబంధించిన పే ఆఫ్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ తాలూకు ట్రావెల్ అయ్యాడు, ఇక్కడ లాస్ట్ లో వచ్చిందని చెప్పేసి అనిపించింది అనమాట. సో దట్ ఈస్ ద అండ్ ఆల్సో బ్యాగ్ లో పోలీస్ బుక్ డ్రెస్ కూడా పెట్టుకుంటాడు. పోలీస్ డ్రెస్. పోలీస్ డ్రెస్ అది యూజ్ అవుతుంది. వాళ్ళ చిన్న వస్తారు, అట్ ద సేమ్ టైం గుర్తుగా ఒక బుక్ కూడా పెడతాడు, ఇది దీంట్లో మనీ ఉంది అని చెప్పి. అవును చలం గారిది. చాలా Yeah. ఇంకా అవినాష్ సంథింగ్ యూర్ టెల్లింగ్. క్యారెక్టర్ అన్న, యా. Matthew ఇన్విజిబుల్ character. క్యారెక్టర్. మాథ్యూ క్యారెక్టర్ కంప్లీట్ ఇన్విజిబుల్. యాక్చువల్ గా ఒక మనిషిని హైర్ చేసుకుని పెట్టుకున్నారా లేదంటే జస్ట్ క్యారెక్టర్ మొత్తం త్రూ అవుట్ ద అవసరం మూవీ లేదు. చేశారా? ఏదైనా
బేసికల్లీ ఎడిటింగ్ లో పోయిందా? మాథ్యూ క్యారెక్టర్ నేను అనుకున్నది బేసికల్లీ ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆ, పేరు గుర్తు రావట్లేదు. పూరి జగన్నాథ్ గారు ఫిల్మ్స్ లో ఉంటాడు ఆయన, ఒక కమెడియన్ ఉంటారు, డాక్టర్ ఆయన బేసికల్లీ. సత్యం భద్రం భద్రం, ఎస్ ఎస్, భద్రం భద్రం భద్రం. భద్రం. సో నేను ఏమంటానంటే భద్రం చేస్తే బాగుంటది ఆ ఆ రోలు. అదేంటంటే మనం దాన్ని ఏమంటారు, ఫోన్ షూట్ ఫోన్ చేయడమే లో కదా, జస్ట్ యా యా ఫోన్ లో షూట్ చేయడమే కదా. సో అనుకున్నాము, బట్ ఇంకా తర్వాత అది చేయలేదు అది. ఇప్పుడు అవసరం పడలేదు బేసికలీ. యా యా, ఎందుకు ఇంకా ఎక్కువ అయిపోద్ది అనిపించింది. అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్ చూపించేస్తే సినిమా అంటే దే ఎక్స్పెక్ట్ మోర్ ఆడియన్స్. యా అంటే ఇప్పుడు ఏదో ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఒకరిని తీసుకొచ్చి అలా కామెడీ చేయిస్తే స్పాయిల్ అయిపోద్ది. ఇప్పుడు చాలాసేపు ఒక సినిమా చూసాను, ఏదో సినిమా సునీల్ గారిని హైర్ చేసుకుంటున్నారు ఈ మధ్య, 2-3 సినిమాలు చూసాను అలాంటివి. తమిళ్ స్టార్టింగ్ ప్రేమలో వస్తారు, మాకు ఇచ్చారు ఐడియా అలాంటిది. నేను చెప్పాను వద్దు. వద్దు అలాంటిది, విల్ అంటే ఇట్స్ నాట్ ఫర్, ఎలా అంటే అన్ని మనం ఆ, కథ ఏం డిమాండ్ చేస్తుంది అది ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు నాకు సేల్ అయిపోద్దని చెప్పేసి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని ఎవరినో హైర్ చేసుకుని ఏంటి నీ కథ చెప్పు అని అంటాడు అనమాట. మళ్ళీ ఓ అయ్యా అలా Yeah, yeah. అయిందా అని లాస్ట్. తను తన ఫీజు కోసం అని చెప్పి బుల్కి ఇవ్వాల్సిన అమౌంట్ పెట్టుకుంటాడు. అవును. ఆ అమ్మాయి లెటర్ రాసి వెళ్తుంది. తర్వాత చెప్పేటప్పుడేమో ఈజీగా చెప్తాడు రామ్, లైక్ ఓకే తీసేసుకే నీ చదువు అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి లెటర్ రాసి తీసుకుని వెళ్ళిపోతుందో కంప్లీట్లీ చేంజ్. లైక్ ఎందుకు తీసుకెళ్ళింది ఆ అమ్మాయి, ఆ పాయింట్ దగ్గర జస్టిఫికేషన్ సార్ మీరు అంటే లైక్ వాట్ ద థాట్ యాక్చువల్లీ బిహైండ్ ద సీన్? బేసికల్లీ అంటే మీరు కరెక్ట్ గానే పాయింట్ చేశారు. అది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని వాడు లవ్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఆఫర్డ్. అండ్ ఆల్సో రామ్ అక్కడ ఆ అమ్మాయినే కాదు ఎవరైనా ఉంటే కూడా ఆఫర్ చేస్తాడేమో. డెఫినెట్లీ. బట్ దెర్ ఈస్ అ His స్ట్రాంగ్ nature. రీజన్, దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ హియర్. ఇంటికే తీసుకొచ్చాడు అమ్మాయిని, తీసుకోమన్నాడు. ఆ అమ్మాయి కూడా నో చెప్పింది. సో వాడు నిద్ర లేచాడు. వాడి మెంటల్ స్టేటస్ ఇప్పటి వరకు ఏంటి, ఓకే షీఈ్ నాట్ టేకింగ్ కదా. 12 hours వాడు అనేది మైండ్ లో వస్తుంది, లేచేస్తాడు టక్కన లేచాడు. లేచాడు. లేచిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా వాడికి ఏంటంటే ఇప్పుడు నిజంగానే ఆమె పట్టుకుని వెళ్ళిపోతే అప్పటి నుంచి వాడికి బుల్లుకి ఎలా డబ్బులు ఇవ్వాలనేది రన్ అవుతుంది మైండ్ కదా. సో ఇప్పుడు ఇది కొంచెం ఎలా అంటే ఇప్పుడు హియర్సే, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఫోర్స్డ్ గానే ఉంటది కొంచెం ఈ సీన్, ఎలా అంటే ఆడియన్స్ తీసుకోవడానికి. బట్ అది తప్పలేదు అక్కడ. ఆడు కొంచెం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ ఆడు గత్తర చేసి కొంచెం పరిగెత్తాలి. సో వెళ్ళిపోవాలి. బట్ అక్కడి బట్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ బుల్లుకు దొరుకుతాడో తనే వచ్చి కట్ ఇవ్వడం, అప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవ్వడం. సో నైస్ ఆర్క్, నైస్ ఆర్క్. సో ఆ పార్ట్ అలాగా వచ్చింది అన్నమాట అది. యా సో ఇంకోటి లైక్ వి మైట్ బి ఎక్స్టెండింగ్ సో మచ్ యాక్చువల్ మూవీ, కొంచెం క్విక్ వెళ్ళిపోదాం మూవీలో. లేదు, ఐఎమ్ హ్యాపీ. సో ఇంకోటి వచ్చి బాగా అనిపించింది వచ్చి సిఆర్ రూమ్ లో ఆనంద్ మిలిన్ కన్వర్జేషన్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ట్రావెల్ లో, బట్ అక్కడ ఒక సెటిల్ ఉంటది అనమాట. లైక్ వాళ్ళ కన్వర్జేషన్, లైక్ ఆలు మటర్ చేసి ఇవ్వడం, లైక్ ఆ తర్వాత అది కేర్ చేయడం కూడా. లైక్ నువ్వు తెల్లారితో వచ్చి ఇది ఇస్తాడు తాగరా అంటే, అరే రాత్రి ఇచ్చిన దానికి ఇంకా నాకు సెట్ అవ్వలేదు అంటే ఆ సెట్ అనేది తాగరా అని చెప్పి కన్వర్జేషన్ కానీ బాగుంటుంది. అండ్ వన్ మోర్ డీటెయిలింగ్ విచ్ వీ హ్యావ్ సీన్ లైక్ దట్ స్క్రోలింగ్ పార్ట్ యాక్చువల్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ చిన్నబాబు ఉన్నప్పుడు ఏదో ఒక న్యూస్ ఛానల్ లాగా వేసేసి వదిలేయకుండా యూ టుక్ ద స్క్రోలింగ్ పార్ట్ ఆల్సో. ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఏది ఉంటుందో, తిరుమలలో యాక్సిడెంట్ అయ్యి లారీ అని చెప్పడం కానీ, అంటే విశాఖపట్నంలో సంథింగ్ వినాయకుడు మళ్ళీ పాలు తాగుతున్నాడు అనడం. అండ్ ఈవెన్ అంటే అక్కడ కూడా నాకు తెలిసి మేబీ ఎడిట్ కట్స్ చేయనట్టున్నారు. ఐ మీన్ ఎందుకంటే యూ టుక్ ది న్యూస్ స్టూడియో అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ చిన్నబాబు అండ్ ఆల్, అండ్ ఇట్ విల్ ర్యాప్ అప్ సమ్వేర్ అరౌండ్ యాక్చువల్. లైక్ ఎక్కడో కొంచెం సెటైరికల్ గా మన న్యూస్ ఛానల్ టచ్ చేద్దాం అన్నట్టు అనిపించింది. సో బేసికల్లీ అంటే ఇప్పుడు
మినిస్టర్ గారి ఫంక్షన్ జరుగుతుంది కదా, అవును. ఫంక్షన్ లో ఆయన అడ్రస్ చేస్తున్నాడు Yeah. ఒక విషయాన్ని. సో ఈ సీన్ గురించి థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. ఎందుకనంటే ఐ ఫీల్ ఇది మనకు బడ్జెట్ లేదు. క్రౌడ్ సో అండ్ ఆల్సో ఎంతమంది క్రౌడ్ కూడా మనకి రారు. లేరు. సో ఇది చాలా తేలిపోయే సీన్. సో ఈ పర్టికులర్ టైంలో ఆ సీన్ తేలిపోతే ఈజ్ అడ్రస్సింగ్, అంటే ఇప్పుడు నా కొడుకు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు, అదే కదా ఆ అండ్ పర్టికులర్ ఈవెన్ ద క్రౌడ్ యూ హ్యావ్ టు షార్ట్ ఈస్ హ్యాస్ టు బి ఇండియన్స్. అంత క్రౌడ్ ఇండియన్ ఉండాలి. ఇండియన్స్. Yeah. సో సో నేను ఇక్కడ కొన్ని షార్ట్స్ తీసుకోవడం జరిగింది. ఏంటది మన ఉంటాయి కదా మనకు ఫుటేజెస్, బయట ఫుటేజెస్ తీసుకోవడం జరిగింది. బట్ ఎలా అంటే ఈ సీన్ రాయడం అనేది దాని వెనకాతల నేను చేసింది ఏంటంటే టు మేక్ ఇట్ మోర్ లార్జర్ దాన్ లైఫ్, Yeah. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. సో ద హోల్ ఫిల్మ్ హ్యాస్ 3 లేయర్స్. 3 లేయర్స్ అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఒక పక్కన కట్ చేస్తే స్టూడియోలో అంటే మీకు వాడు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎవరో ఒక రిపోర్టర్ మాట్లాడి, రిపోర్టర్ ఈజ్ సెండింగ్ దెమ్ టు బ్యాక్ టు ద స్టూడియో. స్టూడియో బ్యాక్ లో వచ్చినప్పుడు ఇది ఏమంటే గ్రాండియర్ ని చేయడానికి. అండ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ, జస్ట్ వీ షార్ట్ ఆన్ స్టేజ్ ఆయన మాట్లాడేది, ఆయన కథలు అలా పెట్టి. సో దీన్ని మనం టీవీలో చూసినప్పుడు యూ డోంట్ ఫీల్ దట్, యూ ఫీల్ ఓ అక్కడ నిజంగానే జరుగుతుంది ఎక్కడో. డిస్ట్రాక్టెడ్ ద ఆడియన్స్ దట్ వే. సో ఎలాంటి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు శంకర్ గారి ఫిల్మ్ అంటే మీకు ఎలా ఉంటుంది, క్రౌడ్ అది గ్రాండియర్ ఉంటది. సో మనకి అదే ఇంపాక్ట్ కావాలి. ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు వచ్చిన ఇంపాక్ట్ మనకు కావాలి. అట్ ద సేమ్ టైం మనకి లేదు ఇక్కడ బడ్జెట్ లేదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 3 ప్లేసెస్ లోకి విడదీసేసాను దీన్ని. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎవరు సెక్రటరీ ఫోన్ ఇలా వచ్చినట్టు బ్లాక్ స్క్రీన్ మీద తీసి, అది జస్ట్ మా ఇంటి ముందు తీసాను అది. సో ఆయన ఇలాగా వస్తాడు, ఆయనకి జస్ట్ కొంచెం హాఫ్ జనం ఉన్నట్టు ఆ నాయిస్ కట్ చేస్తే ఈయన టీవీలో చూస్తున్నట్టు దీన్ని అంతటిని. ఎవరు మదన్ కార్లో కూర్చొని చూస్తుంటాడు. కాదు తన రెంట్ దాంట్లో రూమ్ లో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో దీని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఓన్లీ సభ షూట్ చేస్తే మనకి అది నేను చేయలేను, అది తేలిపోద్ది. పాపం రా ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీసాడు అని అనుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు సౌండ్ లైక్ దట్ అండ్ లుక్ లైక్ దట్. వీడికి నిజంగానే 100 కోట్లు ఉన్నాయి ఈ సినిమా తీయడానికి, లెట్స్ మేక్ ఇట్ లైక్ దట్. సో అది కూడా మనం అచీవ్ చేయగలం ఏమీ లేకపోయినా, విత్ రైటింగ్, విత్ మనం తెలివిగా ఆలోచించుకుంటే, విత్ ఎడిటింగ్, how we edit. I think this particular scene I am really proud of it myself, and as a director రేపొద్దుట ఎవరైనా నాకు డబ్బులు లేవు, 0 మనీ అన్నా సరే we can create something. రియలిస్టిక్ గా ఉంది సార్ అది. సీరియస్లీ ఎట్లా అంటే లైక్ కంటిన్యూటీ, అంటే షార్ట్ ఎలా ఉందంటే ఇక్కడ టీవీలో డిస్కషన్, అమ్మాయి యాంకరింగ్ నుంచి మళ్ళీ ఎట్లా రావడం, అంటే జస్ట్ లైక్ ఎట్లా అంటే రియల్ గానే టీవీలో మనం చూసిన దానిలాగే ఉంటుంది. అర్థమైంది. ఎడిటింగ్ లో అది అంటే మీకు సభ చూపిస్తా ఉంటాము, ఇక్కడేమో దాని మీద కామెంటరీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక రియల్ మన స్టోరీ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఏమైపోయింది ఇప్పుడు పోయిన సీక్రెట్ ఎవరికైనా దొరికితే ఏంటి, మనకి ఆడియన్స్ ఏం ఇంపార్టెంట్ ఇది కదా. ఫోర్ గ్రౌండ్ వచ్చేస్తారు, మళ్ళీ అది బ్లర్ అయిపోద్ది వాళ్ళకి. మళ్ళీ టప్మని అక్కడ ఒక జోక్ వేస్తాం, ఇది జరగకపోతే బ్లేడ్ ఇచ్చి that one. Yes. And even Melbourne airport start అయితే you have mirror it again, like starting లో రామ్ ఇంట్రడక్షన్ లో కూడా like క్యాబ్ లో వెళ్ళినప్పుడు అదే వస్తుంది షార్ట్. అండ్ ఈవెన్ క్లైమాక్స్ ఆల్సో యూ ప్లాటెడ్ ద సేమ్ యాక్చువల్లీ. లైక్ డిఫరెన్స్ ఏముంటది, ఎప్పుడు చూసినా ఎయిర్పోర్ట్ అదే ఉంటుంది. ఇంకా ఆ షార్ట్ తీసుకుని వాళ్ళు ఎవరైతే తీసుకున్నారు ఎయిర్పోర్ట్
క్లైమాక్స్ లో అదే ఫస్ట్ Pre-climax తను లో shot. బయటికి వస్తాడు జస్ట్. యా వెన్ ఐ షో ద ఓపెనింగ్ సమ్ ఆఫ్ ద షార్ట్స్ వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాము. అవును ఫ్యూ షార్ట్స్ మేము అక్కడ చేసాము, ఎయిర్పోర్ట్ లో చేసాము. ఓకే బట్ మిగిలినవంతా కూడా ఒక కార్ Parking. పార్కింగ్ పార్కింగ్ అంత మాక్సిమం అంతా పార్కింగ్ లోనే అయిపోయింది. పార్కింగ్ లాట్ మాక్సిమం ఇప్పుడు ఎక్స్చేంజింగ్ అంతా ఎవ్రీథింగ్ డీల్ అంతా సెట్ అయ్యేదంతా పార్కింగ్ లో. పార్కింగ్ లాట్ 4 days అనుకుంటే 4 days హైర్ చేసుకున్నాం పార్కింగ్ లాట్ ఒకటి. బట్ పార్కింగ్ లాట్ అంటే అలా కాదు, మళ్ళీ దానికి సర్చ్ లాట్. ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ గా ఇప్పుడు సియా గానీ లేకపోతే వీళ్ళ నడిచే సీన్స్ ఉన్నాయి కదా, నిజంగానే ఇప్పుడు ఆనంద్ పరిగెత్తేది ఇవంతా అవన్నీ రియల్, అవి రియల్ ఎయిర్పోర్ట్. సో రియల్ ఎయిర్పోర్ట్ లో మీరు చూస్తే స్తంభాలు ఎల్లో కలర్ లో ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ పార్కింగ్ లాట్ విచ్ హ్యాస్ దట్ ఎల్లో థింగ్. సో ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ రిప్లికేటెడ్. అండ్ లాస్ట్ షాట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇలాగా వీళ్ళని ఆపుతాడు, బాయ్స్ చూపించండి అని హీరో వచ్చి చెప్తాడు కదా. ఆ వెనకాతల గోడ ఉంది కదా, అది నార్మల్, అది అక్కడ నేను సీజీ చెయ్యాలి. దేర్ ఈస్ ఫ్లైట్ ఎక్కడో దూరంగా ఉందని, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. అదొకటి చేద్దాం అనుకున్నాను నేను, ఆ గ్లాస్ లాగా వచ్చి చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు అది. అండ్ వన్ మోర్ జస్టిఫికేషన్ పార్ట్ యాక్చువల్ విచ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ హీరో క్లోజర్ వచ్చినప్పుడు వెన్ హీ స్టార్ట్ టు లైక్ మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్నప్పుడు హీత లైక్ అతని ఇవ్వాల్సిన డబ్బులు బుల్కి ఇవ్వాలి, తర్వాత వాళ్ళ బాబాయ్ డానియల్ ఇవ్వాలి. సో అంటే ఫస్ట్ వాచ్లో మనం మిస్ చేస్తే కూడా హీరో వచ్చాడు ఓకే పోలీస్ గెటప్లో, హౌ డానియల్ కేమ్ ఆ పిక్చర్లో లేడు కదా, స్టార్టింగ్లో ఎక్కడ ఉన్నాడు బాబాయ్ ఇంట్లో, ఇక్కడ ఎలా వచ్చాడన్నప్పుడు దాని ద్వారా జస్టిఫికేషన్ ఏమంటే అంతకుముందు షార్ట్లో యూ హ్యావ్ టోల్డ్ ఏ డైలాగ్ లైక్ బుల్కి డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నాను, డానియల్కి ఇక్కడికి రమ్మని చెప్పారు బాబాయ్, ఆల్రెడీ వస్తున్నాడు. అది జస్టిఫికేషన్ చాలా బాగా అనిపించింది. అంటే ఇట్ విల్ నాట్ మైట్ హ్యావ్ మిస్ ఇన్ ఫస్ట్ వాచ్, బట్ వేరే చెకింగ్ సెకండ్ వాచ్ లైక్ మన జస్టిఫికేషన్ ఏంటంటే ఒక బ్లాక్ లో వదిలేయకుండా వి హావ్ కవర్ దట్ పార్ట్ ఆల్సో. ఎవ్రీ లాజిక్ ఐ థింక్ హీరోయిన్ ఏదైతే వాడుతుందో సింక్ కింద సేమ్ వే ఇక్కడ అక్కడ పెట్టాము, అది కూడా జస్టిఫై చేస్తాడు. అవును, బేసికల్లీ అక్కడ కూడా మేము సేమ్ సింక్ లో పెట్టేదే కావాలి చెయ్యాలి మేము షూట్ చేసే. అంటే వన్ థింగ్ అండి, అంటే ఇప్పుడు చెప్పాడు లాజికల్ గా బానే ఉంది. అంటే ఇప్పుడు నాకు స్ట్రైక్ అవుట్ అయింది వైల్ డిస్కషింగ్. డేనియల్ వస్తున్నాడు అని చెప్పాడు, అంటే హీరోకి ముందే ఐడియా ఉండదు కదా, ఇప్పుడు ఎక్స్చేంజ్ జరుగుతాయి బ్యాగ్లు, ఇక్కడ డేనియల్ అవసరం ఉంటది. బ్యాగ్ గురించి కాదు, డబ్బులు ఇవ్వడానికి. డేనియల్ దగ్గర తీసుకుంటాడు. అవును, ఓకే, తిరిగి ఇవ్వడానికి రమ్మంటున్నాడు కానీ ఏమైతుందంటే యూజ్ చేసుకుంటాడు. ఇతని ఇప్పుడు డ్రెస్ కూడా అడుగుతారు కదా కొంతమంది, డ్రెస్ బ్యాగ్ లో ఉంది, డ్రెస్ అన్ని తీసుకెళ్లి బ్యాగ్ లో పెట్టేసి బ్యాగ్ తీసుకెళ్ళి పర్టికులర్ గా. అందుకే ఒక షార్ట్ ఎలా అంటే మీరు అది లాగి వెళ్ళుకున్న తర్వాత అవి ఎలా ఊగుతాయి, ఆ షార్ట్ కి అలాగా ఛార్జింగ్ చేసి ఒక ఉంటది వెళ్ళిపోయాక అన్ని తీసేసుకొని పెట్టేసుకుంటాడు, బట్ మళ్ళీ వెనక్కి వచ్చి షార్ట్ వచ్చేపు ఫ్రీజ్ అవుతుంది. సో దోస్ ఆర్ లైక్ ప్లాంటింగ్. అంటే చెప్తున్నా కదా, సబ్ కాన్షియస్ గా చాలా మ్యానిపులేషన్ ఉంది ఈ ఫిల్మ్ లో. పీపుల్ ఇప్పుడు ఎవరైనా రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది మాకు అంటే నేను కావాలంటే స్క్రిప్ట్ ఇచ్చేస్తా. సో చూసుకోండి ఎక్కడ ఏముంది. అండ్ ఈవెన్ ద మేకింగ్ ఆల్సో, ఇప్పుడు కట్స్ ఎడిటింగ్, ఇప్పుడు కొంతమంది అంటే ఏంటి నువ్వే చేసేస్తావు ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. ఒకటి, నెంబర్ 1 బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ. నెంబర్ 2 నేను ట్రైన్డ్, యాక్చువల్లీ నేను చదువుకున్నాను, నా అడ్వాన్స్డ్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ మై కోర్ థింగ్, స్కిల్ నాకు. సో నేను ఎంజాయ్ చేశాను బాగా, ఎంజాయ్. అంటే ఇంకా అంటే ఈజ్ టైం అనేది ఉంటుంది అన్నమాట బేసికల్లీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, మీరు నన్ను ఏదో క్వశ్చన్ వేసినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ చదివేశాను అనుకోండి, నేనేంటంటే టక్మని డైలాగ్ చెప్పేస్తాను. కానీ సినిమాలో అలా ఉండదు.
యా సినిమాలో ఏంటంటే వెన్ సంబడి ఆస్ట్ క్వశ్చన్ యూ బ్యాక్ స్టోరీ. రియాక్ట్, థింక్ థింక్ అంటే థింక్ అండ్ రియాక్ట్. రియాక్ట్. సో అది మా మా ఈ సినిమాలో క్యారెక్టర్స్ చేసినాను కూడా అన్ని క్యారెక్టర్. దే వర్క్డ్ అసలు సూపర్ చేశారు అసలు అందరూ. యా నేనే ఇంకా అంటే ఈ లెంగ్త్ కోసం చాప్ చేశా కానీ అసలు సియా తను పెర్ఫామ్ చేస్తుంటేనండి అసలు, అంటే ఇప్పుడు రన్ చేస్తాం కదా హోల్ థింగ్, నేను ఎడిట్ చేసేటప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కట్. కట్. యా ఆమె ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే అది పోతుంది అని. దట్ మచ్ ఐ టోల్డ్ హర్ అడోర్. యు ఆర్ లైక్ ఎన్ ఏంజిల్ ఫర్ దిస్ ఫిల్మ్. We'd like to say her, మీకు gift అనుకోవచ్చు, heroine gift. గాడ్స్ Convey our wishes also. కానీ డెఫినెట్గా Even for madam also. లేదు ఇంకా ర్యాప్. మీరు అప్పుడే ర్యాప్ స్విచ్కి వెళ్తున్నారు కాసేపు. అవినాష్, సో మూవీ నుంచి బయట వస్తున్నాయి, ఇంకేమైనా మూవీ ఉన్న విశేషాలు ఉన్నాయా లైక్ యూ వాంట్ డిస్కస్? అవినాష్ విత్ ఇన్ మూవీ నుంచి డిస్కషన్ అంటే లైక్ అన్న క్లైమాక్స్ షాట్ మీరు ఇప్పుడు ఇంటర్లింక్స్ అన్ని చేసుకున్నారు కదా, లైక్ ఆ క్లైమాక్స్ షాట్ రాసుకుని మీరు ఇప్పుడు చెప్పింది లైక్ డిఫరెంట్ పార్కింగ్ లాట్స్ చూసి చెప్పిన ఇంత చిన్న మైన్యూట్ డీటెయిల్ యాక్చువల్ గా ఆడియన్స్ అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది. అట్లీస్ట్ ఇండియాలో ఉంటే మేము గెస్ట్ చేయగలం, బట్ ఆస్ట్రేలియా ఉండే వాళ్ళు చాలా మందికి ఏం తెలియదు. మీరు అంత కేర్ తీసుకొని చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? లైక్ మీరు ఫ్లా ఉండకూడదని ఏమన్నా అనుకొని ఇలా చేశారా? ఇట్లా అంటే లాజిక్స్ గురించి లాజిక్స్ మెయిన్ అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఆడియన్స్ కన్నా మేకర్స్ ఏం తెలివైన వాళ్ళు కాదు. ఫస్ట్ థింగ్ అంటే ఆడియన్స్ అంటే మనకన్నా ఎక్కువ సినిమాలు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసాను, దే వాచ్డ్ లైక్ ఇప్పుడు చాలా సినిమాలు చూసేసారు. సో ఫస్ట్ రెస్పెక్ట్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ మనం ఎక్కడ దొరికిపోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ లాజిక్ మిస్ అయ్యాను. ఇప్పుడు మీరు అదే బాబాయ్ ఎందుకు వచ్చాడు అనేది నేను అక్కడ డైలాగ్ పెట్టలేదు. పెట్టకపోతే ఏమైద్ది, నేను దొరికిపోతాను యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ ఏమీ ఇప్పుడు ఇవాళ నుంచి వచ్చింది కాదు ఇది. మనము రాతి యుగము ఎప్పటి నుంచో కూడా మనకి ఈ కథ అసలు ఎందుకు వచ్చింది, అసలు స్టోరీస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే అక్కడ ఏదో పులి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్పడానికి అలా స్టార్ట్ చేస్తారు స్టోరీస్. తర్వాత ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ మనము రకరకాలుగా ఇప్పుడు ఎవాల్వ్ అయ్యాం మనం. అంటే హ్యూమన్ మన బ్రెయిన్ లోనే మనకి ఒక రివ్యూవర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి మనం మిమ్మల్ని ఇన్వైట్ చేసాడు ఇంటికి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ నేను రాలేకపోతున్నాను రా అని ఏదో చెప్తారు, అరే కథలు చెప్పకరా అంటాడు. సో వాడు ఐడెంటిఫై చేసేసాడు అంటే మీ కథ ఫ్లాప్. సింపుల్. అంటే మనలోనే ఒకడు ఉన్నాడు ఆల్రెడీ. సైకలాజికల్ గా వీఆర్ ఆల్ స్టోరీ టెల్లర్స్. నేనేంటంటే ఈ ప్రొఫెషన్ ఎంచుకుని కాస్త ఏదో షో ఆఫ్ చేస్తున్నాను అంతే. సో సో ఆడియన్స్ హ్యాస్ మోర్ ఇంటెలిజెన్స్ దాన్ ఎనీ వన్. సో పర్టికులర్ గా నేనేంటంటే ఎక్కడ లాజికల్ గా మనం దొరకకూడదు. దొరికితే ఇప్పుడు మామూలుగానే రేవెట్టేస్తా. అండ్ స్టార్టింగ్ లో ఇంకొక డైలాగ్ బాగా నచ్చిందండి, దుర్గాదేవి మహాలక్ష్మి ఈ రెండు కాన్సెప్ట్ చాలా స్టార్టింగ్ తోనే చాలా బాగుంటుంది అది. సో లాయల్టీ అంటే ఆ పర్టికులర్ సీన్ ఉంది కదండి, నేను రాసుకున్నది అయితే ఎక్కడ వరకు అంటే నేను 50% పని పూర్తి చేశాను అనమాట అని అనగానే మిగిలిన 50% నేను పూర్తి చేస్తాను అని కాల్ చేస్తాడు. దట్ ఈస్ మై వర్క్. సో నాకేంటంటే నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను రైటర్ అవుతాను అని ఎవరైనా వచ్చినా, ఎందుకంటే నేను న్యూ కమర్, నాకు నేనే అవకాశం ఇచ్చుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నెక్స్ట్ కూడా ఐ వాంట్ గివ్ ఆపర్చునిటీస్ టు న్యూ కమర్స్, అంటే ఈవెన్ ఎవరైనా సరే. సో ఇందులో ఒక కుర్రాడు నేను రాస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూ సీన్స్ ఫ్యూ డైలాగ్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డైలాగ్, ఇట్స్ నాట్ మైన్, క్రెడిట్ ఈజ్ కంప్లీట్లీ టు హిమ్ ఓన్లీ. బట్ నాకేం నచ్చిందంటే అంటే కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది అది నాకు. ఐ షుడ్ హ్యావ్ కట్ ఇట్. ఈ వాంతి అదంతా నాకు నచ్చలేదు. బట్ నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే ఈ అది ఉంది కదా లాయల్టీ గురించి, విశ్వాసం లేని కుక్క అని, అది దట్ ఈస్ ఎ మాస్ డైలాగ్.
కరెక్ట్. నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ ఆ మాస్ డైలాగ్ పెడితే బాగుంటది. అంటే నేను మాస్, అంటే నేను అలా రాయలేను, రాసలేదు. అర్థం. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాది కట్ షార్ట్ ఉంటుంది డైలాగు. సో ఐ లైక్ ఇట్ అండ్ ఐ పుట్ ఇట్ లైక్ వన్. యాక్చువల్లీ ఐఎమ్ ఓపెన్. అమిత్ క్యారెక్టర్ ని బాగా లేపింది చెప్పాలంటే. అమిత్ ఎస్. అమిత్ క్యారెక్టర్ అంటే వీడు పెద్ద విలన్ విలన్. అంటే మనం ఊహించుకుంటాం ఇంకా నెక్స్ట్ స్టోరీ మొత్తానికి వీడే పెద్ద విలన్, వీడిది అలాంటిది వాడిని పుసుకుని చంపేసినారన్న. యాక్చువల్ గా స్టోరీ రన్ అయితే తన నుంచే కదా స్టోరీ రన్. అవును, ఇది అంటే అంత ఈజీగా అంత పెద్ద విలన్ ని ఈజీగా, అంటే అది స్టోరీలో తెలిసిపోతుంది. మీరు వీడికి అంత సీన్ లేదు, ఇంకా అంత అవసరం లేదు అన్నట్లు బాగా చూపించారు. దీన్ని రెడ్ హెయిరింగ్ అని ఒక టెక్నిక్ అండి ఇది. ఎలా అంటే ఇప్పుడు మీరు రామ్ చరణ్ గారిది, మన సుకుమార్ గారిది ఒక సినిమా ఉంటది, సినిమా పేరు గుర్తు రావట్లేదు, రంగస్థలం. ఇప్పుడు రంగస్థలంలో మనకి ఎప్పుడు కూడా మనకి విలన్ ఎవరు అని చెప్తే జగపతి బాబు విలన్ అని అనుకుంటాం. కాదు, ప్రకాష్ రాజ్. ఇది ఏంటంటే మిస్లీడింగ్ ద ఆడియన్స్. సడన్ గా ఒకటి డ్రాప్ చేసి అసలు వేరే దానికి తీసుకుని వెళ్తారు అనమాట. సో ఆ టెక్నిక్ అనమాట ఇది బేసికల్లీ. కరెక్ట్, బాగా వర్కౌట్ అయింది. ఎస్. ఇంతకీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ ది, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ కొడుకుది దీని గురించి సీక్రెట్ అనేది మొత్తం ప్లాట్. మదను దానికోసం వచ్చారు, మదను చనిపోయారు, సీక్రెట్ బయటపడింది, ఇదంతా ఓకే. ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ అనేవాడు చెడ్డవాడా మంచివాడా అనే దానికి మదన్ కూతురుది అనే విషయంలో సాయం చేశాడని చెప్పారు. బట్ అలాంటి వాడు ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది? కొడుకు పవర్ కోసం. పవర్. So there is a flaw in that character also. He is having a negative shade and also positive shade. Okay. అంటే పాజిటివ్ అని నేను అనుకోవట్లేదు. అంటే అంతే, వాళ్ళు గ్రే క్యారెక్టర్స్ అవన్నీ అంతే. దే ఫ్లిప్. వన్ చాయిస్ విల్ మేక్ హియర్ అండ్ దేర్ అనమాట. వాడు మంచి చేస్తాడు, చెడు కూడా చేయొచ్చు, గ్రే షేడ్స్ అనమాట అవన్నీ. పర్టికులర్ గా ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు కొడుకు కన్నా ఇప్పుడు మీరు సాయి కుమార్ గారిది ఒక సినిమా ఉంటుంది, దేవగట్ట గారిది ప్రస్థానం. మీరు ప్రస్థానంలో మీరు అలా తీసుకెళ్తే లాస్ట్ కి ఎంత కొడుకు కోసమే చేస్తాడు కదా. వాట్ లైఫ్ ఇచ్చాడు. నేను అదే అనమాట. అంటే ఇందులో కూడా ఆనంద్ రోల్ కూడా వెన్ హీ ఫస్ట్ రెడ్ ద స్క్రిప్ట్, ఇది నాకు ఏంది ఇలా ఉంది. ఎందుకంటే యూజువల్ గా విలన్ అంటే ఏంటంటే ఇలా ఉంటాడు, పొడి చేస్తాడు, ఆ వాటికే వాడతాం ఈవెంట్స్ కి. ఇప్పుడు నైట్ ఇవాళ చాలా అందంగా ఉన్నావు, నైట్ త్వరగా వచ్చేస్తానంటే వాటిలో ఒక రొమాంటిక్ యాంగిల్, చెల్లెల మీద ఒక బాధ్యత, వైఫ్ మీద ప్రేమ, ఇవన్నీ ఒకసారైనా లవ్ చూపిద్దామంటే చేయదు, ఫోన్ లో అలా అది. సో ఇవన్నీ అనమాట. లాస్ట్ లో వాళ్ళని చంపకుండా వదిలేయమండంలో కూడా మంచితనం చూపిస్తున్నారని అనిపించింది. స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చి ఫోన్ మాట్లాడేటప్పుడు మదన్ తో, ఇప్పుడు మన సీక్రెట్ మనకు వస్తుంది అన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే చంపొద్దు, వదిలేసి జస్ట్ క్లీనప్ అంటాడు సెక్రటరీ. కానీ మదన్ చెయ్యడు. సో బికాజ్ హీ ట్రావెల్డ్ విత్ రియల్ కాజ్ ఉంది, రియల్ కాజ్ ఉంది, డాటర్ థింగ్ అండ్ రియల్ కాజ్. రాము వాళ్ళ ఊరి కోసం హాస్పిటల్ నన్ను పిలుస్తావు కదా అంటాడు కదా. అది ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది అక్కడ. ఎందుకంటే వాడు చేస్తున్నాడు, జెన్యున్ గానే వెళ్తుంది. అంటే ఈ మనీ చేరుతున్నది నిజానికి మంచికే వెళ్తుంది అని అనమాట. అడగడం కూడా నీ హాస్పిటల్ పిలుస్తావని కూడా అడుగుతాడు యాక్చువల్లీ అక్కడ. అడుగుతాడు గుడ్ కాజ్ కి. ఆనంద్ రింగ్ టోన్ అన్న ఎక్కడ దొరికిందన్న అసలు ఏదన్నది ఆనంద్ రింగ్ టోన్? ఆనంద్ రింగ్ టోన్ బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ మేము పెట్టింది నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అది పెట్టాను. సో దానికి ఇది పడింది,
కాపీ రైట్ పడుతుంది, సో Oh, yeah. మాకు క్యూసీ వద్దని చెప్పారు. Yeah. దెన్ ఐ మేడ్ ఇట్. Okay. Oh, మీరు జానీ చేశారు. జానీ ఎస్ పాపా. Yes, Papa. ఆ వాయిస్ మా వైఫ్ ఫోన్ తీరా దట్ అండ్ ఐ డిడ్ ఇట్. సూపర్. జానీ జానీ ఎస్ పాపా ఫోన్ ఎత్తారా నీ అబ్బా. షీ సాంగ్ దట్. పాప యాక్చువల్ గా షీ యూజెస్ గరాజ్ బ్యాండ్. ఓకే, యా యా, ఐఫోన్. గరాజ్ బ్యాండ్ లో ఒక చిన్నది ఒకటి ఉంటది అనమాట, ఇలాగా వాయిస్ మార్చేది. యా యా. సో బేసిక్ గా ఈ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ వచ్చి మ్యూజిక్ అన్నాం. సో ఈవెన్ నిరంజన్ గారు, సో హౌ ఇట్ హ్యాపన్, లైక్ హీ డు లైక్ ఒక్కసారిగా బీజిఎమ్స్ కానీ మ్యూజిక్ కానీ లైక్ ఆ సాంగ్స్ లో కూడా మంచి ఫ్రెష్ ఫీల్ ఉందన్న. ఎందుకో నాకు ఏఆర్ రెహమాన్ గారి మణిరత్నం గారి కాంబోలో వచ్చే ఒక మ్యాజిక్ ఉంటుంది సార్, అది పట్టినట్టు అనిపించింది. ఈవెన్ ఎలిమెంట్స్ ఆఫ్ లవ్ సాంగ్ లో కూడా ఉంటుంది. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ లవ్ సాంగ్ నేను సినిమా చూసేటప్పుడు సాంగ్ అయిపోగానే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ సాంగ్ రిపీట్ చేసుకున్నాను నేను. ఓకే. అంటే సినిమా చూసేటప్పుడే జనరల్ గా సాంగ్ మళ్ళీ యూట్యూబ్ లో ప్లే చేసుకోవచ్చు, బట్ నాకు అప్పుడే అనిపించి మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకున్నాను. వీళ్ళకి అదే చెప్పా, ఫస్ట్ సాంగ్ చూడండి ఫస్ట్ ఇదండి. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లవ్ గురించి మాట్లాడతాం కాబట్టి ఒక్క టాపిక్ ఐ విల్ యాడ్ ఇట్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్ విచ్ ఐ హ్యావ్ లిజన్ దిస్ సాంగ్ ఈస్ ధర్మేచ అర్ధేచ కామేచ నేను నేను వీడనంటూ చెబుతున్నా, ఆ తార తీరాలు తాకేందుకు ఇక ఆనంద వహారాలే తీస్తున్నాయి. లాస్ట్ 2 లైన్స్ ఉంటుంది అన్న. లైక్ ఇట్ సింప్లీ సమ్డ్ అప్ ఎంటైర్ సాంగ్. ఓకే, ఇది దిస్ ఈస్ ద లైఫ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ, సో ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి చెప్పడానికి చాలా అనిపించింది. సో అది మనం ఎక్కడ వాడామంటే వాళ్ళిద్దరూ పారిపోతున్నారు. ఓకే, మూవీలో వాళ్ళిద్దరూ పట్టుకున్నప్పుడు కూడా 7 అడుగులు పట్టుకొని పాణిగ్రహణం జరుగుతుంది. yes, the whole thing picturized it like that. ఇద్దరు పారిపోతున్నప్పుడు ఆ చేతులు మీరు షార్ట్ చూస్తే ఇద్దరు అలా కలిసి పట్టుకుని అక్కడ అది వాడామన్నమాట. అది బట్ అంటే ఆ సాంగ్ అంటే నిరంజన్ గురించి చెప్పాలంటే, నిరంజన్ నాకు ఇదివరకు నుంచి తెలుసు. నాకు షార్ట్ ఫిల్మ్ వాటికి కూడా మ్యూజిక్ ఇచ్చాడు. అంటే వెరీ అన్ఫార్చునేట్, ఐ డోంట్ నో, ఇమ్మెన్స్లీ టాలెంటెడ్. అంటే నిజంగా ఈ ఫిల్మ్కి నేను కథ సిచ్యువేషన్ ఇది ఇది అని చెప్పేసి దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు డూ అని నాకు చెప్తే ఫస్ట్ ట్యూన్ ఇట్ సెల్ఫ్ ఇంకా నేను బేసికలీ తనే అడిగాడు, అసలు నువ్వు థ్రిల్లర్ తీస్తున్నావు, వై డు యు నీడ్ సాంగ్స్ అని. సో నేనేంటంటే యాక్చువల్గా బిట్ సాంగ్ పెడదాం అనుకున్నాం అనమాట. దేనికి ఈ సాంగ్ 5 ఎలిమెంట్స్ సాంగ్ కాకుండా ఇళయరాజా గారిది తమిళ్లో ఉంటది, తెలుగులో లేదు అది యాక్చువల్గా. మన తెలుగులో ఎవరిది, చిరంజీవి గారిది ఖైదీ సినిమా అనుకుంటా, తమిళ్లో విజయ్ చేశారు. దానికి ఇళయరాజా గారి మ్యూజిక్. ఒక పాట ఉంటది, మీరు వినండి, మంచి సాంగ్, ఒన్ పార్వయిల్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది. దాంట్లో ఒక చిన్న బిట్ నాకు బాగా ఇష్టం. ఆ బిట్ లాగా కావాలి అని చెప్పి ఒకటి రెఫరెన్స్ చెప్పాను నేను తనకి, బట్ హీ కేమ్ అప్ విత్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది దెన్ 5 ఎలిమెంట్స్ చెప్పాను నాకు సాంగ్ రాసేటప్పుడు. అండ్ మీకు తెలుసు కదా, చరణం పల్లవి అది కుదరవు. ఈవెన్ పచ్చందనమే ఆ పాట కూడా మీరు చూస్తే 6 minutes ఉంటది అది సాంగ్. నేను ఇంకా అదే మణిరత్నం గారి భక్తుడిని నేను. సో 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 నాకేంటంటే మ్యూజిక్ కూడా నాకు మంచి మంచి పాటే వెళ్తుందండి నా చెవిలోకి. అది బాగోకపోతే ఆ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ ఇంటర్లీడ్స్ అవి బాగోకపోయినా నాకు నచ్చదు. బట్ ఏంటంటే నేనేమి 1 సారి 10 సార్లు ఆయన ఒక 100 ట్యూన్లు ఇస్తే నేను పిక్ చేసుకున్నంత ఏం జరగలేదు. ఐ గేవ్ హిమ్ ఆల్ ద మెటీరియల్ వాట్ ఐ వాంట్, హీ డెలివర్డ్ ఇట్ ఇన్ 1 go. అన్ని సాంగ్స్ అంతే. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఇప్పుడు వచ్చి ఇది పెబరే రామరసం అని చెప్పేసి మనకి పడమటి సంధ్యా రాగంలో ఉంటది, బట్ అది 1800 సెంచరీలో సాంగ్. అది దాన్ని ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు దానికి మ్యూజిక్ పడమటి సంధ్యా రాగం. సో హీ అడాప్టెడ్ దట్ అండ్ బ్యూటిఫుల్, నాకు బాగా ఫేవరెట్ అది.
సో ఈ రాముడు సాంగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు పెబరే రామరసం అనే సాంగ్ ఎన్నిసార్లు విన్నా కానీ నాకెందుకో అది మాసెస్ రీచ్ అవ్వలేదని. ఎందుకు అంటే బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ తెలుగు. ఓకే. సో వాట్ వి థాట్, నేనేమనుకున్నానంటే దాన్ని తెలుగులోకి రాయమని చెప్పాను అనమాట దాన్ని, అందుకని. సో Okay. అదే అర్థం, తెలుగులోకి రాస్తే సో ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. సో అండ్ ఒక ఫ్యూజన్, తన ఫ్యూజన్ అవి బాగా చేస్తాడు తన సాంగ్స్. సో ఫ్యూజన్ వి కేమ్ అప్ విత్ ఫ్యూజన్ సాంగ్. మణిదీపక్ అని ఇక్కడే ఉంటాడు ఒక ఆయన, తను రాశాడు. తను 2 సాంగ్స్ రాశాడు. ఒకటి భక్తి సాంగ్ రాశాడు, ఇంకొకటి ఏంటది పబ్ సాంగ్ రాశాడు. అపోజిట్ ఓకే. ఓకే. ఇది అది Nice, రాశాడు nice. అనమాట. Nice, nice. అది రాశాడు. అది కూడా ఆ పబ్ సాంగ్ కి ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు కాకా కాకా అని ఒక తమిళ ఫిల్మ్ ఉంది. ఘర్షణ. ఘర్షణ. కృష్ణ remix. సో తమిళ్ అంటే సారీ, నేను ఎక్కువ ఐ హ్యావ్ Yeah. తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ బేసికల్లీ. సో అక్కడ రమ్యకృష్ణ గారు చేశారు ఒక పాట ఉంటుంది, తూందు వర్మ తూందు వర్మ అని ఒక పాట. ఆడతనం ఆడతనం. కాట్రు వర్మ, కాట్రు వర్మ, ఆడతాం కాట్రు వర్మ. సో ఆ పాట ఎలాగైతే చేశారో ఐ Pub song. ఆస్క్డ్ హిమ్, వి వాంట్ పబ్ సాంగ్ లైక్ దిస్. Yeah. దాంట్లో కూడా ఒక మధ్యలో ఒకళ్ళు వచ్చి చంపేస్తారు, Yeah. ఈవెంట్. నలుగురు ఉంటారు. స్టోరీ నడుస్తుంది. స్టోరీ మాస్క్ పెట్టుకొని వస్తారు ఒకసారి. సో దాంట్లో కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఓకే ఓకే యా, కొరియోగ్రఫీ అమ్మాయి భక్తి కులకర్ణి అని ఒక అమ్మాయి, చాలా షీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇందులో ఆవిడ చేసిన ఆవిడ శ్రీలంకన్. ఓకే. ఆమె ఇట్స్ మల్టీ, లాట్ ఆఫ్ మల్టీ కల్చర్. ఒక ఆవిడ ఫ్రెంచ్ ఆవిడ చేశారు దీంట్లో. అండ్ సో 5 ఎలిమెంట్స్ వచ్చి అలాగా, ఇప్పుడు పచ్చదనమే పచ్చదనమే ఎలాగ ఉండిపోయిందో, ఇప్పుడు పచ్చదనమే పచ్చదనమే శంకర్ గారికి ఇస్తే ఎలా చేస్తాడు. దట్స్ ద విజన్ ఫర్ మీ. అట్లీస్ట్ మేబీ ఒక 100 ఉంటే ఒక 10-15 అచీవ్ చేసి ఆ కారు రైన్ పడేది, రెయిన్ ఎఫెక్ట్, ఫ్లవర్స్. అక్కడికి మీకు 3 చూపించాం ఫస్ట్, ఇంకొక 2 కూడా షూట్ చేసాం, అది కూడా ఉంది. బట్ ఇట్ డింట్ కమ్ అవుట్, అంటే మేము రిలీజ్ చేయలేదు, ఇప్పుడు రిలీజ్ చేస్తాం అది. ఆ తర్వాత ఇంకా ఈ సాడ్ సాంగ్ లాస్ట్ లో విడిపోయేది, ఇది దీనికి నేనేంటంటే నాకు మైండ్ లో ఉన్నది ఎలా అంటే, ఇప్పుడు ఒకే కణమణి సినిమాలో ఒకే బంగారంలో నీతో అలా అది ఉంది కదా, నాకు అలాగా సింపుల్ గా కావాలి, 2 syllables తోటి కావాలి. దట్స్ వాట్ ఐ థాట్, లెట్స్ మేక్ సంథింగ్ అని తనకి చెప్తే ఈ ఈ ఈ సాంగ్ ఏది 5 ఎలిమెంట్స్, ఈ సాంగ్ 2 రాసింది వినోద్ అని చెప్పేసి ఫిదా అయిపోయాను నేను అసలు. ఆ అబ్బాయి అంటే నాకు బేసికల్లీ జాబిలమ్మ అని స్టార్ట్ అవ్వగానే నేను ఇది జాబిలమ్మ అని స్టార్ట్ అవుతుంది, సమ్హౌ ఐ ఫెల్ట్, నేను జాబిలమ్మ ఓల్డ్ లాగా అనిపించింది. బట్ ఎవరు మన నిరంజన్ తను చెప్పారు, లేదు ట్రస్ట్ మీ ఇట్ విల్ బీ సో నైస్. నాకు బాగా నచ్చిన వర్క్ అది, అంటే లిరిక్స్ చాలా బాగా రాశాడు లిరిక్స్. నేనంటే అక్కడ నాకు స్కోప్ ఏం లేదు తీయడానికి, ఇట్స్ అది కథలో వెళ్ళిపోద్ది కాబట్టి. బట్ ఇట్స్ అ పాజ్ మూమెంట్, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళిద్దరికి ఒక ఇంటిమేట్ కెమిస్ట్రీకి వర్క్ అయింది, బాగా హెల్ప్ అయింది అది. Yeah, before wrapping up about music అన్న మధుర ఆడియో అన్న, లైక్ హౌ యూ రీచ్డ్ అవుట్ మధుర గారు, ఎట్లా జరిగింది? ఇట్స్ ఆల్ చెప్పా కదా, ఒకళ్ళ త్రూ మేము రిలీజ్ కి చేసాము. సో దెన్ వాళ్ళే ముద్ర అని చెప్పి చేశారు, శ్రీధర్ రెడ్డి గారు. దాన్ని వెళ్ళిపోయింది. అయితే మా వీడియో సాంగ్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు,
ఓకే. దే మెన్షన్డ్ ఇట్ లైక్ వీడియో సాంగ్, బట్ అది బట్ సారీ, లిరికల్. లిరికల్ సాంగ్ లాగా ఇట్స్ ఎ లిరికల్ లిరికల్ సాంగ్. వీడియో, లిరికల్ నేను వీడియో. ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్, బట్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయలేదు. అడుగుతాం మేము, అంటే అట్లీస్ట్ మాకు హెల్ప్ అయ్యిద్ది కదా ఇప్పుడు ట్రూ ట్రూ. వీడియో యా సాంగ్స్. యా దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ అండి. యా. ఎందుకంటే వీడియో సాంగ్స్ బాగా వచ్చాయి సినిమాకి. Yeah. అంటే Yeah. ఇప్పుడు ద మేకింగ్ ఆఫ్ ఆ సాంగ్ మీరు ఓపెనింగ్ షాట్ చూస్తే శంకర్ గారిది ఏది వాయిస్ పూలనే వాయిస్ మూవీ పూలనే గుర్తొస్తుంది యాక్చువల్ గా. పూలనే కురికి ఏదండి? పూలనే కురికి పూలనే ఐ ఐ ఆ, ఐ ఆ, 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 ఉంటది. ఇది మన పబ్ సాంగ్ మీరు ఓపెనింగ్ షార్ట్స్ చూసుకుంటే ర్యాంప్ వాక్ రెమో సాంగ్ ఉంటది. రొంబో మీ- సేయో. మీరు వెళ్ళి చూడండి. వి సిమ్యులేటెడ్ దట్, అంటే విత్ మనకున్న బడ్జెట్ లో కరెక్ట్ అండి. టు సిమ్యులేట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అది కూడా నేను ఐఎమ్ సో టఫ్ అనమాట. అవే ఎక్కువ 10% ఆఫ్ ద 10-15% ఆఫ్ ద డేస్ సాంగ్స్ కి వెళ్ళిపోతాయి. యా. ఇప్పుడు అర్థం ఏమైందంటే చెప్పండి. నేనేంటంటే నేను అంటే నా బుర్రలో ఉన్నది నేను ఐ థింక్ ఒక 10% అచీవ్ చేయగలిగాను అంతే. బికాస్ ఆఫ్ దీస్ టైమ్ కన్స్ట్రెయింట్స్, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల వాట్ ఎవర్ ఐ కెన్ అచీవ్ ఇట్స్ ఓన్లీ 10%. అది మీరు పెట్టుకున్న మీటర్ సార్ యాక్చువల్గా. Seriously. వాట్ ఆర్ ద మీటర్? సో వీఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ మీటర్ విచ్ ఎవర్ యూర్ టెల్లింగ్. సో మా మీటర్లో ఎక్కువ నెంబర్. ఎస్ రావణ్. బట్ యా, ఏంటంటే నాకు అనిపించింది అంటే ఇన్ఫ్లుయెన్స్ మోర్ ఆన్ రత్నం గారు అండ్ శంకర్ గారు బాగా ఎక్కువ ఉన్నట్టుంది కదండి. ఉందండి. Influence. ఎందుకంటే నాకు అంటే టు బి హానెస్ట్ నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, చూడను కూడా. తక్కువ సినిమాలు చూస్తాను. నాకు చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ మాకు చూపించిన సినిమాలు చెప్తాను. టెర్మినేటర్ 2, జురాసిక్ పార్క్, జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, గీతాంజలి, ఈ మణిరత్నం గారు రోజా, దళపతి వాజ్ ఫిల్మ్. సో ఈ ఫిల్మ్స్ అప్ టు నేను ప్రేమికుల రోజు, ఇప్పుడు కదీర్ గారికి కూడా కొన్ని ట్రిబ్యూట్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మీరు వాల్కనల్ దానాకి ఇలాగ తిరిగి హెలికాప్టర్ షాట్ ఐ ట్రై టు సిమ్యులేట్ ఇన్ మై ఓన్ వే. మీరు చూసే ఉంటారు కరెక్ట్ trailer లో. కరెక్ట్. వైట్ కలర్ అమ్మాయి వేసుకుని వేసుకుని దగ్గర షాట్ ఉంటుంది. shot సో ఉంటుంది. ఐ ట్రై టు గివ్ ద హోమేజ్ టు ఆల్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే అది రిలేట్ అవుతుందండి. బట్ సో ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ ఆ ఫిల్మ్. ఇప్పుడు అమృత ఉంది. ఆఫ్టర్ వాచింగ్ అమృత నేను ఏ సినిమా చూడలేకపోయాను. ఒక 1.5 year ఇట్ వాజ్ లైక్ దట్. ఏ సినిమా చూస్తున్నా ఈ వాట్ ఐఎమ్ వాచింగ్ అనిపించేది నాకు. కంపారిటివ్ అది వే హెడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో వైజ్, Correct. ఇంటర్నేషనల్ ఫిల్మ్. కరెక్ట్. తర్వాత ఐ స్టార్టెడ్ వాచింగ్ అకిరా కురోసవా. యాక్చువల్లీ మణిరత్నం గారు ఆయన రెఫర్ చేస్తారు ఫిల్మ్స్ ని, ద విజువల్ స్టైల్ అదంతా. దెన్ ఐ బికేమ్ లైక్ హీస్ గాడ్. కురోసవా ఇస్ లైక్ గాడ్ ఇంకా. So it coming to DOP craft and DOP craft, and I will come to this DA part also. Like I know, like you might have worked at DA part also. I think actually, like if yes, I'm not wrong. So Yes, how yes. about that? Yeah. Yeah. సో Cinematography. డిఓపి అరుణ్ అని చెప్పేసి ఇక్కడే. సో మేము ఇనిషియల్ గా ఒక కుర్రాడు, ఫస్ట్ ఒక అతను ఏమి పెద్దగా ఏం సినిమాలు చేయలేదు, వేరే ఒక అతను అనుకుంటే, ఇక్కడ సంహౌ అతను వేరే దానికి ప్రిఫర్ చేశాడు ఈ ప్రాజెక్ట్ కన్నా. ప్రిఫర్ చేస్తే ఈ అరుణ్ యాక్చువల్ గా హీ కేమ్ ఫర్ సెకండ్ అసిస్టెంట్ దానికి వచ్చాడు. తనకి ఏమి అంటే దాన్ని ఏమంటారు, హీ వాజ్ ఎ ఫోటోగ్రాఫర్ బేసికలీ. Okay. సో ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ మేక్ యూ సినిమాటోగ్రాఫర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే. సో ఈ సెడ్ నాకు కెమెరా అంటే లైటింగ్ ఇదంతా అంటే ఐఎమ్ దేర్. Yeah. నాకేంటంటే నాకు నా దగ్గర ఆల్మోస్ట్ ఆ కెమెరాస్ నేను Yeah. కొంతమందికి ఒక ఉంటాయి కదా అన్ని లెన్స్లు అవన్నీ, అదొక పిచ్చేది. సో ఐ హ్యావ్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు ఈవెన్ మేము షూట్ చేసిన రెడ్ కొమ్మడ కూడా ఐ ఓన్ ఇట్ అనమాట. Oh, yeah. ఐ ఓన్ ఇట్. అదర్వైజ్ ఓన్లీ Cost. 122 days
కెమెరా ఇఫ్ ఐ హ్యావ్ టు హైర్ ఏ కెమెరా పర్సన్ $1,200 to $1,500. ఎక్స్పెన్స్ అగైన్ Very expensive. And I have a huge respect to this guy, Arun. ఎందుకంటే నేను సెట్ లో ఎంత కష్టపడ్డానో he also he was there. తను కష్టపడ్డాడు. ఫ్రేమింగ్ ఫ్రేమింగ్ ఇదంతా వచ్చేటప్పటికి ఎలా అంటే, నాకు మీకు చూపిస్తాను ఎప్పుడైనా కుదిరితే, ఒక 1000 షార్ట్ నేను షార్ట్ లిస్ట్ రాసేస్తానండి. బేసికల్లీ ఏంటంటే ఫ్లో చార్ట్ బిఫోర్ గోయింగ్ టు ద మీకు యాక్చువల్గా ఇఫ్ యూ టేక్ మై షార్ట్ లిస్ట్ యూ కెన్ ఫ్రేమ్ ఇట్ విత్ లెన్స్. నాకు లైటింగ్ డయాగ్రామ్ తో సహా ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఇట్స్ లైక్ ఎలా అంటే బ్లూ ప్రింట్ అలా తీసుకుని వెళ్ళి యూ కెన్ షూట్. ఐ ఫాలోడ్ దట్ అంతే. ఎందుకనంటే మనం ఆన్ సైట్ వెళ్ళి మనం ఇంప్రొవైజ్ చేసేద్దాము, ఈ డైలాగ్ ఏమైనా ఇంప్రొవైజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఐ కాంట్ మేక్ ఇట్. స్క్రిప్ట్ లాక్డ్. దెన్ ఈ రోజు స్క్రిప్ట్ పేపర్ తీసుకుంటాము. ఆ రోజు మార్నింగ్ ఇప్పుడు 7 కి షూటింగ్ అయితే నేను 3 AM కో లేచేసి ఐ విల్ విత్ స్టిక్కీ డయాగ్రామ్స్ తోటే ఎవ్రీథింగ్, ఈ షాట్ ఇది, ఈ షాట్ ఇది. సో మీరు చూస్తే స్క్రిప్ట్ చదివితే మీరు ఆ ఫస్ట్ ఇప్పుడు మీరు చాలా చోట్ల పెడతా ఉంటారు కదా, సీన్ జరుగుతుంటే స్క్రిప్ట్ ఇలా వెళ్తా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్ అక్కడ ఏం జరుగుతుందో 100% ఐ ట్రాన్స్లేటెడ్ ద స్క్రిప్ట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్. 100% ఐ ట్రాన్స్లేటెడ్ వాట్ ఐ రోట్ దేర్, యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. నథింగ్ లెస్ నథింగ్ మోర్. సో షార్ట్ లిస్ట్ రాసుకుని తర్వాత ఇకపోతే డిఐ వచ్చేటప్పటికి ఏంటంటే, డిఐ కూడా మీరు ఆన్సర్ చేయకముందు, ఎందుకంటే వీ హ్యావ్ ఏ కల్చర్, అంటే ఒక థ్రిల్లర్ కానీ సస్పెన్స్ కానీ అన్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ఎ షేడీ. ఎక్కడ నీకు ఓవర్ బ్రైట్ కలర్ అవ్వకూడదు, ఎందుకంటే నీకు ఆ మూడ్ సెట్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ పిక్కీ. అంటే ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు నీకు ఎక్కడ కొంచెం ఎక్కువ బ్రైట్ అయింది అనుకోండి డిస్కనెక్ట్ వచ్చేస్తుంది. అంటే నీకు ఆ మూడ్ లో తీసుకెళ్ళాలి. సో అందుకని డిఐ పర్టికులర్గా. సో బేసికల్లీ నాకు నా ఫేవరెట్ అంటే, నేను సినిమాని ప్రేమించడం మొదలెట్టాక నాకు నేను ప్రేమించే సినిమాటోగ్రాఫర్స్ పిసి శ్రీరామ్ గారు. అందరికీ ఇదే, బట్ నేను ఇంకా లైక్ ఆయన కనిపిస్తే ఇంకా అంతే ఇంకా. సో తర్వాత వెన్ ఐ ఎక్స్ప్లోరింగ్ కురోసవా గారి ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, లేకపోతే విటారియో స్టోరరో అని చెప్పేసి ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన వీళ్ళు సినిమాటోగ్రఫీ స్టడీ చేశాక సో ఏంటంటే ఇప్పుడు వి బ్రేక్ ద రూల్స్. ఇప్పుడు థ్రిల్లర్ ఎందుకు లవ్ స్టోరీ లాగా తీయకూడదు విత్ వార్మ్ టోన్స్? సో ఇట్ హ్యాస్ దోస్ ఎలిమెంట్స్. నేను వెళ్ళి ఇప్పుడు థ్రిల్లర్ కదా అని చెప్పేసి బ్లూలో పుష్ చేసేసి బ్లాక్స్ ని వీళ్ళని ఆరెంజ్ లో పడేసి ఇలాంటి కథలు పడలేదు. లెట్ ఇట్ బి లైక్ దట్, లైక్ ద సీన్ విల్. ఇప్పుడు ఒక లవ్ సీన్ ఉంది, లేకపోతే వాళ్ళు కేఫ్ లో కూర్చున్నారు, కేఫ్ లో ఎలా ఉంటది అలా ఉంటది, బట్ ఇట్ హ్యాస్ టు బి మోర్ రొమాంటిక్. ఇట్స్ ఏ రొమాన్స్. ఇప్పుడు ఆనంద్ మిలింద్ మధ్యన బ్రొమాన్స్, అది బ్రొమాన్స్. ఇప్పుడు హీరో తన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆల్సో ఐ విల్ టాక్ అబౌట్ దోస్ కలర్స్, వై వి యూజ్ దిస్ బ్లూస్, ఇప్పుడు టోన్స్ కానీ. ఇప్పుడు హీరోయిన్ లాస్ట్ లో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఉంటుంది, ఇటువైపు అంతా వీడు బ్లూలో ఉంటాడు, వీడు వామ్ లో ఉంటాడు. ఓకే, అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ మదన్ కి కాల్ చేసినప్పుడు హీఈస్ కమింగ్ ఫ్రమ్ ద బ్లూ లైట్ అండ్ గోస్ ఇన్ టు హెర్ ఆరెంజ్ లైట్. తన రూమ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ దట్ రైటింగే కాదు, దిస్ లాట్ గోయింగ్ ఆన్ ప్లేయింగ్ ద కలర్స్ అండ్ ద కాస్ట్యూమ్స్ దే వేర్. అంటే నేను మరీ చేయలేకపోయాము బికాస్ ఐ డోంట్ హ్యావ్ రిసోర్సెస్. ఇక్కడ హ్యూమన్ మ్యాన్ పవర్ తక్కువ మనకి. నేను చెప్తున్నా కదా, నాకు డెడికేటెడ్ గా ఒక 5 పీపుల్ ఇస్తే చాలు. నేను చెప్పినట్టు, ఎందుకంటే నేనేమనుకుంటానంటే, నేను చెప్పా కదా ఫస్ట్ స్టేట్మెంట్, ఐ కెన్ ఓన్లీ మేక్ వాట్ ఐ నో. దిస్ ఈస్ ద ఫిల్మ్ ఐ నో. నాకు తెలిసి నా ఎక్స్టెన్షన్ ఇది ఆర్ట్, నా ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీకు ఇస్తే ఇదే స్క్రిప్ట్ మీరు వేరేలాగా తీస్తారు, వేరే వాళ్ళకి రాజమౌళి గారికి ఇస్తే రాజమౌళి గారు వేరేలాగా తీయొచ్చు.
బట్ Yeah. దిస్ ఇస్ హౌ ఐ కెన్ మేక్ ద ఫిల్మ్. Yeah. సో నేనేమనుకున్నానంటే దీనికి ఇప్పుడు డిఐ వచ్చేటప్పటికి ఎవ్రీ వన్ షుడ్ లుక్ బ్యూటిఫుల్. బాటమ్ లైన్ అంటే ఇప్పుడు అది మదన్ అవ్వచ్చు, ఎవరో అవ్వచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటి ఏముంది డిఎస్ఎల్ఆర్ పడేస్తే షార్ట్ అయిపోద్ది. నో, వీ టేక్ టైం. హీరోయిన్ వీ టేక్ టైం ఫర్ బెస్ట్ యాంగిల్, Yeah. ఏ ప్రొఫైల్ ఆమెకు బాగుంటది అలా అన్నమాట. వీ వర్క్ డౌన్ దట్. అండ్ కలర్స్ ఆల్సో ప్యాటర్న్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వార్మ్ టోన్స్ ఉంటాయి, న్యాచురల్ గానే వెళ్తుంది Yeah, yeah. ఎక్కువ. యా బట్ ఎంతున్నా కానీ స్టోరీ నుంచి బయట వెళ్ళకూడదు ఆడియన్ అనేవాడు, అక్కడ అది catch అండ్ చేసుకోవాలి. ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 60% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నైట్. నైట్. అవును. సో మీరు చూడండి, ఎనీ డైరెక్టర్ నైట్ ఫిల్మ్ అసలు చెయ్యరు. దట్ టు ఏ న్యూ కమర్. Lights నైట్ కానీ షూటింగ్ అవును. అనేది పెద్ద ఇది. సో చాలా వరకు డే టు నైట్ కన్వర్ట్ చేసేస్తారు. అవును. సో నేనేంటంటే నాకు డార్క్ అనేది చీకటి లాగే ఉండాలి. సో వి డిడ్ దట్. ఒక్కొక్కసారి మాకు మైనస్ లో కూడా మేము షూట్ చేసాం. Yeah. సో బట్ వీ డిడ్ దట్. వీ డోంట్ హ్యావ్, ఇప్పుడు మాకేమీ పెద్ద పెద్ద లైట్స్ లేవు, బెలూన్ లైట్స్ లేవు, ఏం లేవు. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ దట్ కమోడో, రెడ్ కమోడో వీ వర్క్, ఇట్ వర్క్ లైక్ ఎ బీస్ట్. Yeah. సో బట్ నేను అదే అంటున్నాను కదా, వాట్ ఈస్ ఇన్ ద ఫ్రేమ్, వాట్ ఈస్ నాట్ ఇన్ ద ఫ్రేమ్. Yeah. సో మనకి వెన్ వీఆర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్, ఈ ఫ్రేమ్ ఎక్కడ ఇలాగే ఉంటది, వీడు ఎలా మాట్లాడతాడు, వీడు ఇలా తిరుగుతాడు. ఇప్పుడు అన్నెసరీగా ఫుటేజ్ కూడా ఓకే మనకి డిజిటలే కదా కొట్టేద్దామన్న అలా ఏం లేదు. ఆ thought process లేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నా సరే నేను సార్ కట్లో ఉండదు, ఎందుకు వేస్ట్, True. కట్ అక్కడ, దట్స్ ఇట్. సో అలాగా దెర్ ఇస్ నో వేస్టేజ్ కూడా ఫుటేజ్. Yeah. ఓన్లీ ఫ్యూ సీన్స్ ఐ డిలీటెడ్. తర్వాత మీకు అది చెప్తానన్నాను కదా, అదే ఫ్రెంచ్ అమ్మాయి గురించి. Yeah. హీరో యాక్చువల్ గా ఒక 2 సీన్స్ పడతాయి అన్నమాట. హీరో గురించి కూడా డిలీటెడ్ సీన్స్ లో వస్తాయి అవి. అక్కడ యాక్చువల్ గా ఆమెకి ఫుడ్ పెడతాడు వీడు. ఆమె హోమ్లెస్. Okay. సో హోమ్లెస్ వచ్చి తర్వాత ఇప్పుడు వీడు మిడ్ పాయింట్ లో ఒక ఆమె డ్రాప్ చేస్తాడు కదా, ఆవిడ అనమాట. హీరోయిన్ వచ్చి సో ఇక్కడ కూడా ఏంటంటే ఒకవేళ హీరో గాడు ఆమెకు ఫుడ్ పెట్టకపోతే, ఆమెను డ్రాప్ చేయకపోతే హీరోయిన్ కలవడు. సో ఏంటంటే ద క్యారెక్టర్ అంటే, వాట్ ఈస్ క్యారెక్టర్ అంటే మనం ఏం మాట్లాడతాం అన్నది క్యారెక్టర్ కాదు, మనం ఏం చేస్తున్నాం అన్నది క్యారెక్టర్. ఇట్ రివీల్స్ ద క్యారెక్టర్. దట్స్ హౌ ద ఫిల్మ్ మనం చేసాం ఇది. ఇంకపోతే ఇప్పుడు మీరు ఎవరు మిలింద్ గురించి మాట్లాడారు, వాడు సూట్ వేసుకున్నాడు ఇలా ఉన్నాడు, బట్ సూట్ లో లోపల వాడిది రెడ్, బట్ బయట మాత్రమే ఈజ్ కవరింగ్ విత్ సమ్ కలర్. హీ ఓపెన్స్ దట్ కలర్ వెన్ హీ ఈస్ గోయింగ్ టు బి క్రూయల్. మీరు అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్. సో యా, అండ్ ఆల్సో దట్ లైట్, ద రెడ్ లైట్ ఇన్ దట్ ఏరియా, వాళ్ళు అది ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తాం, ఆ రూమ్ రెడ్ గానే ఉంటది అని చెప్పేసి. సో అది ఇప్పుడు మనకు తెలుసు కదా, యాజ్ పర్ కలర్ సైకాలజీ దట్ రెడ్ డేంజర్ గానీ రొమాన్స్ గానీ. సో సో నాది ఒక లాస్ట్ 2 క్వశ్చన్లు అన్న నేను అడిగేస్తున్నా. ఒకటి వచ్చి యాజ్ యూఆర్ బీయింగ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ అన్న, ఇట్ ఈస్ ఒక అడ్వాంటేజ్ ఒక డిస్అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే యాజ్ ఎడిటర్ యు నో ఏది కావాలి, ఎంత కావాలి చాలు. అండ్ యాజ్ ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ యు నో యూఆర్ హ్యావింగ్ కన్సర్న్ విత్ రన్ టైమ్. అంటే మీరే డైరెక్టర్, మీరే ఎడిటర్ అయినప్పుడు యూ విల్ నాట్ బీ హ్యావింగ్ దట్ లిబర్టీ టు టేక్ లైక్ అరే అంటే లైక్ వీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ షూర్. ఎందుకంటే అనుకునేది ఇస్తాను వెన్ వీఆర్ గివింగ్ ఇట్ థర్డ్ పార్టీ సమ్ అదర్ గై హూ ఇస్ ఎడిటర్ యాక్చువల్లీ హీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హీ విల్ గో విత్ దట్ ఫ్లో. సో ఇది మీకు దిస్ కాన్ఫ్లిక్ట్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఎడిటర్, సో దీని కాన్ఫ్లిక్ట్ ఎలా మీరు ఓవర్కమ్ అయ్యారు, లైక్ హౌ యూ ఆన్సర్డ్ యువర్ సెల్ఫ్? యా, ఇట్స్ ప్యూర్లీ డిటాచ్మెంట్. సో నేను ఐ మెడిటేట్. ఓకే, సో ఆ డిటాచ్మెంట్ ఐ ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఒకటి ఎడిట్ చేశాక, ఈవెన్ దో ఇట్స్ మై బేబీ, ద డైరెక్టర్ ఈజ్ సంబడి ఎల్స్, నాకు సంబంధం లేదు ఆడితో. ఓకే, ఐ విల్ బి వెరీ రూడ్.
ఆ ఎడిటింగ్ చేసే పార్ట్లో నేను Yeah. వెరీ పర్టికులర్గా ఉంటాను. ఎలా అంటే ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటంటే ఒకసారి ఎడిట్ చేసేసాక ఒక 2 weeks ఐ డోంట్ టచ్ ఇట్. ఓకే, మళ్ళీ మా ఒపీనియన్ మారుతుంది. సమ్ టైమ్స్ అసలు కొన్ని రోజులు వదిలేస్తాను నేను దాన్ని. Yeah. సో అలాగా వదిలేసాక దెన్ ఐ విల్ కమ్ ఫ్రెష్ బ్యాక్ మైండ్, ఫ్రెష్ మైండ్ తో ఫ్లో. విత్ బిగినర్స్ మైండ్ తోటి నేను వచ్చి దెన్ ఐ విల్ లుక్ ఇన్ టు దట్ వన్, ఈజ్ ఇట్ నెసరీ. సో ఎనీ సీన్ ఇట్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్, or it has to reveal a character, Correct. or it has to give information. సో ఇవేది లేకపోయినా కట్, అది Yeah. అవసరం లేదు. పీకేసి అది ఉన్నా సరే ఫైనల్ కట్కి వెళ్ళదు. సో నేను చేసుకున్నది 3 hours 5 minutes ఉంటుంది కట్. అది కూడా అది చూపించినప్పుడు కూడా ఎవరు బాగానే ఉంది ఫిల్మ్ అని అన్నారు. ఎందుకంటే నేను ఒకసారి ప్రసాద్లో చిన్న వేసాను రషెస్ దాన్ని. ఎవరికి అంటే వచ్చి తర్వాత నీ బాగు కోసం చెప్తున్నాము ఒక అరగంట కట్ చేయమని చెప్పారు. సో దెన్ ఐ లెసన్ టు దెమ్ 20 minutes ఐ చాప్డ్ ఇట్. ఓకే, బట్ కమర్షియల్ గా అవ్వడానికి ఇంకా దాన్ని ఇంకొక 20 minutes అంటే అది కొంచెం కుదరలేదు అది బేసికలీ. సో సో నేను ఏం చెప్తానంటే, అంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ డెఫినెట్ గా ఇది అంత నేను చెప్తున్నా కదా, వైల్ ఐఎమ్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎడిటెడ్. నేను షార్ట్ లిస్ట్ రాసుకున్నప్పుడు కూడా అది రిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ జస్టపోజిషన్ ఆఫ్ దోస్ సీన్స్ ఓన్లీ. దిస్ షార్ట్ వీ విల్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ విల్ ట్రిమ్ ఇట్, అండ్ ఆల్ ద సీన్స్ మనం చేసుకున్నప్పుడు ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్. వర్క్ అవ్వకపోతే ఏం చేద్దాం, వర్క్ అయ్యేలాగా ఏ షార్ట్ ముందు వేద్దాం, ఏ షార్ట్ వెనకట్లు వేద్దాం, ఇలాంటివి వాటి రియాక్షన్ షార్ట్ దీని మీద ఐ వర్క్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే దాని మీద మనం డోంట్ లవ్ ద సీన్స్. ఓకే, ఫిల్మ్ ఈజ్ అ బిగ్ పిక్చర్. ఇది చాలా మందికి అర్థం కాదు. ఇట్స్ అ బిగ్ పిక్చర్. అంటే ఇప్పుడు పనిచేసే కుర్రోళ్ళకి పిల్లలకి అందరికి కూడా వాళ్ళు ఎలా చూస్తారంటే దే లవ్ షార్ట్స్, ఇట్స్ నాట్ షార్ట్స్. ఓకే, సో ఇఫ్ మీరు వచ్చి పర్టికులర్ గా ఈ క్రాఫ్ట్ అదిరిపోయిందని అన్నారంటే అది ఓవర్ తీసేసుకున్నట్టు. అంటే సినిమాటోగ్రఫీ అదిరిపోయిందయ్యా అది ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. ఇప్పుడు రోజర్ డికిన్స్ మీరు సినిమాటోగ్రఫీ చూస్తే రోజర్ సినిమాటోగ్రఫీ లా ఏమి స్పెషల్ గా ఉండదు. ఆ స్పెషల్ గా ఉండకపోవడమే ఆయన అదే స్పెషల్. ఇప్పుడు సీజీ కనిపించదు, అదే స్పెషల్. సీజీ అంటారు ఇప్పుడు సీజీ మేము చేసామని, నేను చెప్పే వరకు ఎవరికి తెలియదు ఇందులో సీజీ షార్ట్స్ ఉన్నాయి, చాలా షార్ట్స్, బట్ నో బడీ నోస్. ఇప్పుడు మదన్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి వచ్చినప్పుడు ఒక షార్ట్ ఉంటది ఇవి తీసుకునేది, ఎవ్రీథింగ్ ఈజ్ సీజీ. బ్లూ షర్ట్ లో వస్తాడు కదండి, ఆరెంజ్ షర్ట్ లో వస్తాడు కదా అప్పుడు, బ్లూ షార్ట్ షార్ట్ అదంతా సీజీ. అవన్నీ ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇంకొకటి అన్న, సో యాజ్ యూ నో ఇప్పట్లో లైక్ మేము చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడుతున్నాం కాబట్టి మూవీ తీయడం ఒక ఎత్తు, అదొక యుద్ధం. దాని తర్వాత మూవీ జనాలకు తీసుకెళ్ళిపోవడం, జనాలు సినిమా రిలీజ్ చేయడం, అండ్ రైట్ నౌ విచ్ ఈస్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇందాక ఓటీటీ కంటెంట్ కావాలి, ఓటీటీ వేర్ బిహైండ్ ఫిల్మ్ మేకర్స్, బట్ రైట్ నౌ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఇన్ సిచ్యువేషన్ టు గో బిహైండ్ ఓటీటీ. సో యాజ్ యూ నో మన సినిమా 2021లో స్టార్ట్ అయినా 2025లో థియేటర్ రిలీజ్ అయినా మార్చ్లో 1 year తర్వాత ఇప్పుడు యూ గాట్ ఏ ఓటీటీ డీల్. సో వాట్ ఈస్ ద స్ట్రగుల్ యాక్చువల్లీ యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ రిలీజ్ కానీ అండ్ ఓటీటీ కానీ? సో సేమ్ థింగ్ బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు మేము సినిమా అంటే గోయింగ్ బ్యాక్ టు ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, అవన్నీ ప్రొడక్షన్ స్టేజ్లో వీ హ్యావ్ ఎ బడ్జెట్. ఇప్పుడు రిలీజ్కి మేము ఇలా అనుకుందాము అనే ఒక బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఏమైతుందంటే ప్రొడక్షన్లో మీరు అన్నారు కదా ఈ షార్ట్ ఎందుకు ఎంత పెట్టాలి తీసే, ఇప్పుడు ఆ చెట్టు షాట్ ఉంది, హీరో గాడు ఇలా ఎగిరే ఒక షాట్ ఉంటుంది, బిగ్ ట్రీ, ఎందుకు అది ఎక్కడ షాట్ ఎగిరిపిచ్చేయచ్చు కదా. బట్ దట్ విల్ బి అన్ ఐకానిక్ షాట్.
someday somebody will refer and that thing. సో ఇక్కడ ఏమైందంటే ఆ ఒక ట్రిప్ అనమాట అది, టు గివ్ ద బెస్ట్. సో కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ స్మార్ట్ ఎనఫ్, వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. సో అలాంటి సినిమాలకి మనం వీ కెన్ ఈజీలీ టెల్ దిస్ ఇస్ Judge. ఇది 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 కాంప్రమైజ్ అయ్యారు దీనికి అని. బట్ స్టిల్ ఏమనుకుంటామంటే ఓకే జనాల్లోకి వెళ్ళింది అనేది. సో ఐ ఆల్సో లుక్ ఫర్ ఎ బ్రాండ్. నేను అదే మెన్షన్ చేశా కదా వైల్ థియేటర్స్ తీసుకురావడానికి. నేను ఒక బ్రాండ్ కోసం చూసాను. నేను పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ తిరిగాను. నాకు దే ఆర్ ఆల్సో వెరీ కైండ్ ఎనఫ్, చూసారు, దే గేవ్ మీ దేర్ సజెషన్స్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఫర్ మీ థింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ కి. ఇదేంటంటే నేను దిస్ ఈస్ లైక్ మై అంటారు థీసిస్, పిహెచ్డి ఏదో ఉంటది కదా ఇది, సంథింగ్ లైక్ దట్. R&D అవ్వచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ద సేమ్ స్ట్రగుల్ ఫర్ ఓటీటీ ఆల్సో, బికాస్ ఒక ఓటీటీ విండో రిలీజ్ అయ్యాక ఒక విండో ఉంటుంది. సో యాక్చువల్ అవర్ ప్రామిస్ ఏంటంటే మేము ఎందుకు రిలీజ్ చేసామంటే సినిమాని, ద పర్సన్ ప్రామిస్డ్ అస్, మనకి అమెజాన్ డీల్ అయిపోయిందని ప్రామిస్ చేసి ఇట్ వాజ్ ఆల్ వెంట్. సో చెప్పా కదా అది మేము తెలియదు నాకు కొన్ని థింగ్స్. సో వి లాస్ట్. వన్ థింగ్ సార్, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిందండి ఇది? ఎప్పుడు రిలీజ్ అయింది? మార్చ్ 21 రిలీజ్ అయిందండి. బాగానే, అంటే ఆల్మోస్ట్ 100 థియేటర్స్ అని చెప్పారు, బట్ బాగానే రిలీజ్. మార్చ్ 21, 2025 రిలీజ్ అయింది. నేను ఉన్నాను, ఇండియాలోనే ఉన్నాను. వచ్చాను ఒక 2 weeks వచ్చాను. నేను హైదరాబాద్ లో తిరిగాను, చాలా థియేటర్స్ లో ఉంది. మా ఊరు దగ్గర కూడా థియేటర్స్ లో మా ఫాదర్ కూడా చూసారు. బెంగళూరులో రిలీజ్ అయింది. సో వేరెవర్ అంటే చూసినంత మట్టుకి, అంటే మేము ఇక్కడ కూడా ఆస్ట్రేలియా కూడా రిలీజ్ అయింది అది. అంటే 2021 మార్చ్ 5 లాస్ట్ ఇయర్ అండి, 2025 మార్చ్ 2025 రిలీజ్ అయింది. 21 మార్చ్. తర్వాత 1 year తర్వాత ఓటీటీ లో వస్తుందండి. ఎట్టుకు 1 year ఫర్ అస్. అంటే ఎందుకు అంటే ఆ విండో మేము క్రాస్ చేసేసాం. వి బిలీవ్డ్, ఎలా అంటే అసలు మేము ఎంత మనీ పెట్టి మేము రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ మాకు హెడ్సప్ ఇచ్చారు, అయిపోయింది మంది అని. అదంతా నిజం కాదనమాట బేసికల్లీ. సో వి వెంట హెడ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడో చోట మనుషుల్ని మనం నమ్మాలి కదండి, ట్రస్ట్ చేసి వి వెంట హెడ్. బట్ లేదు కాలేదు అనేటప్పటికి నేను డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. సో మై మెయిన్ గోల్ ఏంటంటే థియేటర్స్ లో దీన్ని రిలీజ్ చేసేసి బాక్స్ ఆఫీస్ కి నార్మల్ ఆడియన్స్ ని తీసుకురావడం చాలా టఫ్ ఇది ఫిల్మ్. ఎందుకంటే మనకి ఎవరో లేరు కాబట్టి, కొత్త వాళ్ళు కాబట్టి. సో నాకు అది తెలుసు. బట్ ఓన్లీ సర్వైవింగ్ థింగ్ ఏంటంటే అది ఓటీటీకి వెళ్ళిపోతే. సో అందుకని మేము నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసి, బట్ మంచి బస్సే వచ్చింది. అప్పుడు ఏదో సినిమా వచ్చింది, నితిన్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది, మైత్రి. ఆ సినిమా అంతగా అవ్వలేదు కమింగ్ వీకెండ్. అక్క తమ్ముడిది. తమ్ముడు కాదనుకుంటండి, ఇంకొకటి ఏదో మెల్బర్న్ లో ఇక్కడే తీస్తారు, ఇక్కడ ఆస్ట్రేలియాలో. రాబిన్ హుడ్. వాళ్ళ దాంట్లో మాది సగం బడ్జెట్ కూడా కాదు, ఇక్కడికి వచ్చి చేసిన దాంట్లో. సో ఆ తర్వాత ఆ విండో ఒకసారి వెళ్ళిపోతే ఇంకా కొంచెం టఫ్ అండి. ఇంకా అంటే అండ్ న్యూ కమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీరు అట్లీస్ట్ చూసిన వాళ్ళు ఎవరు మాకు ఇప్పటి వరకు నో చెప్పలేదు. ఎందుకంటే మాకు అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఎందుకంటే కొంతమంది అంటే ఉంటారు కదా మనకి, ఈ దీన్ని ఓటీటీస్ తీసుకుని వెళ్ళడానికి కూడా చూస్తారు వాళ్ళు. కొంతమంది జెన్యున్ గా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు కరెక్ట్ గా ఆ టైంలో మరి నాకు చెప్పుంటే చేసేద్దాము, ఇది మంచి సినిమా లాగా చెప్పారు. అంటే ఇది నార్మల్ ఏమో మరి అది సినిమా అయితే విషయం ఉందండి, డెఫినెట్లీ విషయం ఉంది చెప్పారు. ఇక్కడ రిలీజ్ అయింది ప్రీమియర్స్ అంతా కూడా. అంటే ఇక్కడ ఎలాగా
అంటే ఆస్ట్రేలియన్ ప్రైడ్ అని చెప్పారు దీన్ని, ఈ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ అంటే అంటే మేము ఎంటైర్లీ షాట్ విత్ క్యాస్ట్ అండ్ క్రూ, ఆస్ట్రేలియన్ క్యాస్ట్ అండ్ క్రూ, షాట్ ఇన్ ఆస్ట్రేలియా, రిలీజ్డ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఓవర్సీస్ థియేటర్స్, ఓటీటీలోకి వచ్చింది. ఇవన్నీ టిక్స్ చేసుకున్నది ఇప్పటి వరకు ఏ సినిమా లేదు. సూపర్ సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. యా అన్న, సో బేసికల్గా మేము చెప్పాల్సింది అదే, మంచి సినిమా అంటే మౌతా ఖచ్చితంగా కావాలి, ఉంటుంది. అండ్ ఇట్ విల్ గెట్ ద ఆడియన్స్ యాక్చువల్లీ బికాస్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఏ ఇయర్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ చూస్తారు అనమాట. సో ఇట్ విల్ హావ్ ఇట్. సో నేను అదే అనుకున్నాను. థ్యాంక్ యూ. యా అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవినాష్ అండ్ శ్రవణ్. విల్ కీప్ ఇన్ టచ్. ఓకే, షూర్ అన్న. Sure. And convey our wishes to Madam and heroine, hero, everybody, cast and crew. everybody. I will Yeah. convey. Cast and crew Please, complete. yeah, cast and crew complete. Yeah, yeah.